ప్రైజ్ లార్డ్. ఈ దిన మాటను కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దయచేసి ఈ మాట కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ మాటను మీరు దీవించండి. వింటున్న బిడలకు మరి ప్రకటిస్తున్న నాకు మా అందరికీ కూడా ప్రయోజనకరంగా మార్చండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. దయచేసి ఈ మాటను మనం ఆలకించినప్పుడు, అవును, మార్పు నొందేవా, ఈ అంశాన్ని మనం చూద్దాం. మార్పు అన్నది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి అవసరం. ఎందుకు అనంటే, దయచేసి మనం గమనించినప్పుడు గొంగళి పురుగు యొక్క విధానం మనకు తెలుసు. అంటే సీతకొక చిలుక గా మారక మునుపు అది గొంగళి పురుగుగా కనబడుతుంది. మరి గొంగళి పురుగుగా అది అలాగే వృద్ధి చెందుతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేజెస్ ఒక మార్పు చెందుతూ అది సీతాకొక చిలుకగా మార్చబడుతుంది. మరి అది పురుగుగా ఉన్నప్పుడు తన దేహంలో ఎన్నో ములులు ఉంటాయి. మరి అన్ని ములులున్నప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడరు. చిన్నబిడలు కూడా తాకడానికి అది ఇష్టపడరు. మరి కొంతకాలానికి అది మార్పు నొంది సీతాకొక చిలుకగా మారినప్పుడు దాన్ని పట్టుకోవడానికి, దాన్ని చూడడానికి ఎంతో ఇష్టపడతారు. మరి అంత మాత్రమే, దానికి మాత్రమేనా? మరి ప్రతి వ్యక్తికి, ప్రతి దానికి కూడా మార్పు కలిగితేనే అది అనేకులకు దీవెనకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఇక్కడ మరి శిష్యులను చూసి యేసుక్రీస్తు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు మార్పు నొంది, మరి జంతువులలో మాత్రమే కాదు, పక్షులలో మాత్రమే కాదు, మరి మానవునిలో కూడా దేవుడు ఎంతో మార్పుని కోరుకుంటున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మార్పును కోరుకుంటున్నాడు. ఏంటి ఆ మార్పు అన్న దాన్ని మనం చూడబోతున్నాం. కాస్త ఓపిక పట్టి ఈ వాక్యమును వినగలిగితే మన జీవితానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నది నా యొక్క విశ్వాసం. దయచేసి మరి ఈ మాటని కొన్ని నిమిషాలు మనం ఈ మాటకి మనం చెవియొగ్గుదాం. చూడండి, మార్పు నొంది. ఏంటి మార్పు? ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నానని. దయచేసి మనం వాక్యానుసారంగా మనం వెళ్ళగలిగితే మనం ఏమి మారేమో అన్నది మనకు అర్థమవుతుంది. మరి ఒక వ్యక్తి మార్పు నొందితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు మరి ఆ మాట చెప్తున్నాడు. ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా పర్వాలేదు. అయితే ఈ భూమి మీద ఉన్న సకల మానవాళి మోక్షానికి వెళ్ళి, అనగా నిత్య రాజ్యానికి వెళ్ళి మరి మరణమే లేని ఆ దేవుని మనం చూడాలి అని అంటే మరి మార్పు అవసరమని దేవుని మాట పలుకుతుంది. మరి మార్పు చెందితేనే మనం పరలోకానికి వెళ్ళగలం. ఇది గొప్ప అవకాశం. ఎవరికైనా ఇది గొప్ప అవకాశం. ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు. ఎవరైనా, మరి ఇందుకు క్రైస్తవులని, మరి ముస్లిం అని, హిందూ అని ఏ భేదము లేదు. అందరూ పాపం చేసిన వారే, మరి ఏ భేదము లేదు. మరి పాపం చేసిన ప్రతి ఒక్కరు వెళుతారంటే ప్రతి ఒక్కరు వెళ్ళరు. మార్పు నొందిన వారు వెళుతారు. ఏంటి ఆ మార్పు అన్న దాన్ని దయచేసి చూద్దాం. చూడండి, మొదటి మరి అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మరి మార్పు నొందడానికి మొదటి మెట్టును మనం గమనిస్తే, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మొట్టమొదటి మనం మార్పు నొందాలి అని అంటే యేసుక్రీస్తు మన కొరకు రక్తము కార్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచాడన్న నమ్మిక మనకు కలిగినప్పుడు నీవు నేను దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడిచ్చాడు. మరి మీరు ఎవరైనా కావచ్చు, నీవు దేవుని కుమారుడుగా, కుమార్తెగా మార్చబడాలంటే మొట్టమొదట యేసుక్రీస్తు మన కొరకు రక్తము కార్చాడని, మన కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచాడని నమ్మితే నీవు కుమారుడుగా, కుమార్తెగా మార్చబడతావు. మరి రెండో మెట్టుగా మనం గమనించినప్పుడు, మరి కుమారుడుగా మార్చబడితేనే కాదు, మరి వారిలో మార్పు అన్నది కొంత జరగాలి. ఏంటి అని అంటే దానికి మరి ఎలా క్రొత్తగా జన్మించాలి అని అడిగినప్పుడు, మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు పరలోక రాజ్యంలో, మరి దేవుని రాజ్యం చూడలేడని నిత్యముగా మీకు చెప్పుచున్నాను అంటున్నాడు.
మరి క్రొత్తగా జన్మించడం అంటే ఒక 60 సంవత్సరాల వయసున్న పెద్ద ఆయన వచ్చి, నేను క్రొత్తగా జన్మించడం అంటే ఎలాగ జన్మించేదయ్యా, మరి ఇప్పటికి నా వయసు అయిపోయింది కదా, నేను ఎలాగ జన్మించగలను అని అనొచ్చు. మరి క్రొత్తగా జన్మించడం అంటే ఇక్కడ భౌతికంగా కాదు. మీరు గమనించండి, గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మరి అది మనం చూడలేం, కానీ దాని పని మాత్రం మనకు కనబడుతుంది. మరి గాలిని మనం పీల్చకుండా బతకలేం, దాని పని కనబడుతుంది. అలాగనే మరి ఒకడు క్రొత్తగా అన్న మాటకి కింద పుట్టినోటి వచ్చి పైనుండి అని ఉంది. మరి నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే కుమారుడుగా కుమార్తెగా మార్చబడతాం. మరి క్రొత్తగా జన్మించాలంటే ఇక్కడ యోహాను సువార్త 3:5 రాయబడింది. క్రొత్తగా జన్మించే అర్థం ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నూతనముగా జన్మించితే తప్ప. నీటి మూలముగా అనగా ఒక వ్యక్తి చూడండి, ఒక విత్తనం మామూలు చూడండి, ఎంత మంచి విత్తనమైనా ఆ విత్తనంలో మన ఫలాన్ని చూడాలంటే ఆ విత్తనాన్ని మనం భూమిలో పాతి పెట్టాలి. అనగా ఆ విత్తనము భూమిలో పాతి పెట్టబడిన తర్వాత ఆ విత్తనానికి ఉన్న పాత స్వభావం చనిపోవాలి. మరి అందులో ఉన్న మోవు మరి పైకి లేచి అది నూతన స్వభావాన్ని ధరించుకొని అది మొలకగా మారి చెట్టుగా మారి అప్పుడు ఫలాన్ని ఇస్తుంది. మరి అదేలాగనే నేను కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినది వాస్తవమైతే మరి ఆయనని నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. అనగా మనము ఆయన మరణములో పాలిభాగస్థులం అవ్వాలి. మనము నీటిలో మునిగి బాప్తీసం పొందిన తర్వాత మన ఒక నూతన సృష్టి అని రాయబడింది. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అనగా ఎప్పుడైతే ఆయన యందు మన విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన నమ్మి బాప్తీసం పొందుతామో, మన మీద ఉన్న పాపము దోషము కొట్టివేయబడుతుంది, మన మీద ఉన్న ఆ రుణపత్రము కొట్టివేయబడుతుంది. నేను ఒక క్రొత్త జన్మగా మార్చబడతాం. మరి నూతనముగా జన్మించిన మనము దినదినము కూడా వృద్ధి చెందుతూ రావాలి. భౌతికంగా అలాగే ఉంటాం, కానీ ఆత్మలో మరి వృద్ధి చెందుతూ రావాలి. దాన్నే ఇంటర్నల్ చేంజెస్ అంటారు, అంతరంగములు జరగవలసిన మార్పు అంటారు. మరి ఏంటి ఈ మార్పు అన్నదాన్ని మనం గమనిస్తే, రోమా పత్రిక 12:2లో మీరు ఈ లోకమానైనను లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుని. మీ మనస్సు మారి నూతన పరచుట వలన రూపాంతరం. మార్పు అన్నది ఏంటంటే, మనస్సు మారిన తర్వాతే ఒక్కొక్క స్వభావం మార్పు చెందుతూ వస్తుంది. ఏంటి అన్నదాన్ని మనం చూద్దాం. చూడండి, మరి 2 కొరింథీ 5:17 కూడా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయనని రాయబడింది. అవును ప్రియులరా, మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు కుమారులుగా కుమార్తెగా మార్చబడతాం. మరి ఆయన నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే నూతన జన్మగా మార్చబడతాం. మరి నూతనంగా జన్మించిన మనలో ఈ భూమి మీద జరగవలసిన కార్యం ఏంటంటే, ఒకవేళ మన చేతిలో గ్రంథం ఉండొచ్చు, ఒకవేళ మనం దినదినము మందిరానికి వెళ్తుండొచ్చు, అది మార్పు అని అనుకోకూడదు. మార్పు అది కాదు. మార్పు అంటే ఏంటంటే, అంతరంగంలో మార్పు రావాలన్నదే దేవునికి ఉద్దేశం. మరి యాకోబు పత్రిక 3:17 రాయబడింది ఏంటి అని అంటే, మరి అపవిత్రతల నుండి పవిత్రతలోనికి, అనగా అక్కడ మరి మొట్టమొదట పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదని ప్రారంభిస్తాడు. మరి దీన్ని మనం ఇలాగ అనుకోవచ్చు, ఏంటంటే మొట్టమొదటి మార్పు ఏంటంటే, అపవిత్రతల నుండి పవిత్రతలోనికి. నేను పైనుంచి జన్మించిన వారమైతే నీ మాటలు, నీ చూపు, నీ ఆలోచన ఒకవేళ అపవిత్రంగా అంతకుముందు ఉండొచ్చు, కానీ ఇప్పుడు పవిత్రంగా అది మార్చబడాలి. అది ఎలా మార్చబడుతుందయ్యా? క్రీస్తు రక్తముతో నీ హృదయాన్ని కడుక్కోవాలి, నీ ఆలోచనలు కడుక్కోవాలి, నీ హృదయాన్ని ఆయన వాక్యముతో నింపుకోవాలి. నింపుకున్నప్పుడు అప్పుడు మన యొక్క జీవితంలో పవిత్రంగా బతకాలని ఒక ఆశ, మారు మనసు ఎప్పుడైతే పొందుతామో ఆ దినం మొదలుకొని పవిత్రంగా బతకాలన్న ఆశ మనకు పుడుతుంది. మరి అపవిత్రతల నుండి పవిత్రతలోనికి మారిన స్వభావం మనకు కనబడాలి. రెండవదిగా అసమాధానము నుండి సమాధానంలోనికి, అనగా మరి నీవు కలవరపరిచే వ్యక్తిగా కనబడకూడదు, గొడవలు పెట్టే వ్యక్తిగా కనబడకూడదు. నీవు ఒకవేళ అప్పుడు అంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచక మునుపు కలవరాన్ని పెట్టే వ్యక్తిగా, గొడవలు పెట్టే వ్యక్తిగా ఉండొచ్చు,
కానీ విశ్వసించిన తర్వాత నీవు ఒక సమాధానపరిచే వ్యక్తిగా కనబడాలి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తితో గొడవ వేస్తే వెళ్ళి క్షమాపణ పొంది సమాధానపరచబడాలి. నువ్వు సమాధానపడాలి. అప్పుడు నీలో మార్పు జరుగుతుంది అని అర్థం. మూడవదిగా గమనించినప్పుడు కఠినమైన జీవితం నుండి మృదువైన జీవితంలోకి మార్చబడాలి. కఠినమైన నీ హృదయము మృదువైనదిగా మారాలి. ఒకవేళ కొన్ని సందర్భంలో నీవు నేను పట్టిన దానికి నేను పట్టినదే గట్టిది అన్నట్టుగా, నేను అనుకున్నది రైట్ అన్నట్టుగా అనుకోకూడదు. ఒకవేళ అలాంటి స్వభావం నీకు ఉన్నట్లయితే నువ్వు మృదువుగా మారాలి. నాలుగవదిగా మనం గమనించినప్పుడు లోబడని జీవితము నుండి లోబడే జీవితంలోనికి పైనుండి వచ్చే జ్ఞానము సులభముగా లోబడిదని రాబడింది. ఎవరికి లోబడట్లేదా? తల్లిదండ్రులకు ఇంతవరకు లోబడలేదా? సేవకులకు లోబడలేదా? నువ్వు సంఘములో లోబడలేదా? నువ్వు పనిచేస్తున్న స్థలములో లోబడలేదా? ఈ దినం మొదలుకొని నువ్వు క్రీస్తు బిడ్డవైతే నిజమైన ఇది ఒక మతము కాదు, ఒక మనిషిగా బ్రతకడానికి దేవుడు నియమించిన మార్గం, పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు నియమించిన మార్గం. ఈ మార్గమును నీవు పవిత్రంగా బతకాలి, సమాధానకరంగా బతకాలి, మృదువైన జీవితంలోకి రావాలి. తల్లిదండ్రులకు లోబడే వ్యక్తిగా ఉండాలి. సంఘములో సమాజంలో ఒక లోబడి విధేయత కలిగిన వ్యక్తిగా కనబడాలి. ఐదవదిగా మనం గమనించినప్పుడు కోపకరమైన జీవితం నుండి కనికరించే జీవితంలోనికి, అనగా ఒకవేళ నువ్వు క్షణికావేశం నీలో కలిగి ఉన్నట్లయితే, అలాంటి స్వభావం కలిగిన వాడివైతే అందులో నువ్వు మార్పు చెందాలి. కోపాన్ని వీడి కనికరించే వ్యక్తిగా మనం మార్చబడాలి. ఆరవదిగా మనం గమనించినప్పుడు పక్షపాతము చూపే జీవితం నుండి పక్షపాతము చూపని వారుగా, కొంతమంది నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, చాలు 7 వరకు బాగుంటే సరిపోద్ది. నో 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 అలా కాదు. దేవుడు ఎవరో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు రక్తము కార్చాడే. ఇందులో నిస్వార్థమైన జీవితం ఉందిగా. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడే. ఇందులో నిస్వార్థం కనబడుతుంది. నీవు నేను క్రైస్తవుడుగా మారిపోయామా అంటే సరిపోదు. ఇతరుల కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఇతరుల కొరకు ఏమైనా త్యాగం చేయగలుగుతున్నామా? ఇతరులను ప్రేమించగలుగుతున్నామా? ఇతరుల కొరకు ఏమైనా క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం వారి కొరకు ప్రయాసపడగలుగుతున్నామా అన్నదాన్ని మనం గమనించాలి. దాన్ని అంటారు నిస్వార్థమైన జీవితము. 7వదిగా మనం గమనించినప్పుడు వేషమేసే జీవితం నుండి యథార్థమైన జీవితంలోనికి రావాలి. వేషమేసే జీవితం నుండి అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకు వాడే అని రాబడింది. ఎందుకనంటే యథార్థమైన వ్యక్తులే దేవునికి గుడారములో నివసిస్తారు. యథార్థమైన వ్యక్తులే సంఘములో సమాజములో రాణించబడతారు. ఒకవేళ సమాజము వాళ్ళని తక్కువగా అనుకోవచ్చు, కానీ యథార్థంగా బతికి వారు మాత్రమే దేవుడు ఎన్నటికైనా బలపరిచి వాళ్ళని స్థిరపరుస్తాడు. ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీవు వింటున్నావు. సీతాకొక చిలుక ఆరంభంలో ఉన్నప్పుడు గొంగళి పురుగులాగా ఒళ్ళంతూ పురుగును పెట్టుకొని ఉంది. మనము కూడా ఏదో మతం పుచ్చుకుంటే కాదు, ఇది మతము కాదు. యేసుక్రీస్తు నమ్మానని పేరు మాత్రమే చెప్పుకొని కోపాన్ని మానక అపవిత్రమైన సహవాసము కలిగి కఠినమైన మాటలు మాట్లాడుతూ కఠినమైన స్వభావం కలిగి లోబడకుండా ఇలాగ బతుకుతూ వేషం వేసుకుంటూ మనం ఉన్నామనంటే ఇంకా మనలో మార్పు రాలేదనండి. ఇంకా మార్పు రాలేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు మార్పు పొంది బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మత్తయి సువార్త 18:3 మనం చదువుతున్నాం. అవును, మన జీవితంలో మార్పు రావాలి. మన అంతరంగంలో మార్పు రావాలి. ఒక నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలి అని మనం గమనించగలిగితే ద ఇంటర్నల్ చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద క్రైస్ట్ ఇస్ కాల్డ్ ద ట్రూ క్రిస్టియన్. ద ఇంటర్నల్ చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్, అంతరంగంలో జరగవలసిన నిజమైన మార్పు. ఏంటి ఆ మార్పు? మతము కాదు, అంతరంగములు జరగవలసిన నిజమైన మార్పు. ఏంటి ఆ మార్పు అంటే పవిత్రత, సమాధానము, మృదువైన స్వభావము, లోబడే స్వభావము, కనికరము పడే స్వభావము, పక్షపాతము చూపని స్వభావము, యథార్థమైన స్వభావము. ఈ స్వభావం అన్నది హృదయానికి సంబంధించింది. ఈ హృదయంలో క్రీస్తును స్వీకరిస్తే, క్రీస్తు మాటను అంగీకరిస్తే ఆ మాటలు నిన్ను ఇటు స్వభావంలోకి మార్చుతాయి. ఒక దినాన ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒక 2 వ్యక్తులు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి
మరి నల్లటి అట్ట కలిగిన ఒక పుస్తకాన్ని చదువుకుంటూ వస్తున్నాడు. మరి ఎదుటున్న వ్యక్తి అంటున్నాడు, ఏందయ్యా ఎంతసేపు కూర్చొని మరి నాతో మాట్లాడట్లేదు, దాన్నే కూర్చొని చదువుకుంటా ఉన్నావు అని అంటే అతను మౌనంగా నవ్వుకొని మళ్ళా చదువుకుంటున్నాడు. మరలా అతను కాసేపు 1 అవర్ అయిన తర్వాత, ఏమయ్యా ఇప్పుడైనా మాట్లాడవనంటే, ఇప్పుడు మాట్లాడండి, నాకు ఇందులో ఇంకా చదవాల్సిందనని చదువుకుంటూనే ఉన్నాడు. అప్పుడు అతను హేళనగా మారాడు. ఏముంది ఆ నల్ల పుస్తకంలో, ఏముంది, దాన్నే చూసుకుంటా ఉన్నావు, దాన్నే చదువుతూ ఉన్నావు, ఏముందా అందులోని ఎదుటున్న వ్యక్తి మరి ఆ వ్యక్తిని, చదువుతున్న వ్యక్తిని హేళనగా మార్చాడు, హేళనగా మాట్లాడాడు. అప్పుడు ఆ వ్యక్తి అనుకొని, ఇది నా జీవితంలో శ్రేష్టమైనదండి, ఇది నా జీవితాన్ని ఎంతో మాకు మేలు చేసింది. ఏంటి ఈ నల్ల పుస్తకం నీ మేలు చేసిందా? ఏం మేలు చేసింది మరి చెప్పవా నాకు అని అన్నప్పుడు, మరి మేలు చేయాలంటే ఆ విషయం మీకు తెలియాలంటే కాసేపు నాతో రాగలుగుతావా అని అడిగాడు అబ్బాయి. మరి అడిగినప్పుడు ఖచ్చితంగా వస్తానన్నప్పుడు మరి ఇద్దరు ట్రైన్ దిగి మరి ఆ నల్ల పుస్తకం చదివిన వ్యక్తి ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళి కొంత దూరం వెళ్ళాడు. మరి ఎక్కడికి అని అంటే, మరి అడిగావుగా మేలు చూపిమని, రా అని చెప్పినప్పుడు కాస్త లోపలికి వెళ్ళారు, ఒక అడవికి వెళ్ళారు, మరి కొండ మీదకి వెళ్ళారు. భయం వచ్చింది అతనికి, పక్కనున్న వ్యక్తి భయం వచ్చింది, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు ఇతరని. మరి ఒక కొండ మీదకి వెళ్ళి ఒక లోయను చూపించాడు. ఆ లోయలో చూపిస్తే ఆ లోయలో చాలా మనుషులు పుర్రెలు, ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలు మనుషులు పుర్రెలు ఉన్నాయి. ఇవన్నీ చూసి భయపడ్డాడు. ఏంటిది అని ఇతను అప్పటికే భయం వచ్చేసింది పక్కనున్న వ్యక్తికి. అప్పుడు ఇతను అన్నాడు, నేను ఒక నరమాంస భక్షకుడిని, ఇవన్నీ కూడా నేను తిని పారేసిన మనుషులు, నేను తినేసి పారవేసిన ఎముకలని ఆ పక్క వ్యక్తి చెప్పినప్పుడు ఆ విన్న వ్యక్తికి చెమటలు పట్టాయి, భయపడిపోయాడు. అయ్యో నెక్స్ట్ నేనేనా అని అనుకున్నాడు. కానీ అప్పుడు వెంటనే భయాన్ని గుర్తించిన ఆ వ్యక్తి, ఆ క్రైస్తవుడు అన్నాడు, లేదు, ఒకప్పుడు నా జీవితం ఇది, కానీ ఈ నల్ల పుస్తకం అన్నావే, ఈ పుస్తకమే నా జీవితాన్ని ఒక సాధారణ వ్యక్తిగా, ఒక మానవుడిగా బ్రతకడానికి నేర్పినది ఈ పుస్తకమే అని అప్పుడు ఆ గ్రంథం గురించి చెప్పినప్పుడు, అవునాని ఆ విన్న వ్యక్తి కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తుని స్వీకరించి అతను కూడా ఒక మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. అవును ప్రియులారా, ఈ మాట మనకి ఏం నేర్పుతున్నాయనంటే, మరి మతం మార్చుకోవడం క్రైస్తవ్యం కాదు, ఇది మతము కాదు, ఇది మనం గ్రంథము చేతిలో ఉండడానికి కాదు, లేదు మన సెల్ఫ్లో ఉండడానికి కాదు, మన జీవితంలో అది మార్పు తీసుకురావడానికే దేవుడు ఈ మార్గాన్ని పెట్టాడు. మరి ఈ మార్గంలో నువ్వు ప్రయాణిస్తున్నావు అని అంటే ఖచ్చితంగా నీ అంతరంగంలో మార్పు జరిగి ఉండాలి. ఒక్కవారు ఇప్పటి వరకు జరగలేదనంటే దయచేసి ఈ దినం మొదలుకొనైనా, ప్రభువా మరి నా జీవితాన్ని నీ చేతికి సమర్పించుకుంటున్నాను, నేను కూడా మార్పు నందాలి ప్రభువా, నా జీవితాన్ని మార్చు, నా అంతరంగంలో మంచి గుణాన్ని దయచేయి అని నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర కృపగలిగిన మా తండ్రి, ప్రభువా ఈ మాటలు ఎవరి యొద్దకు మీరు తీసుకెళ్లారో, బిడ్డలు ఎవరైతే వినగలిగారో వారందరి జీవితాన్ని కూడా మీరు దీవించండి. మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీ మాట ఖచ్చితంగా చెప్తుంది. మరి ఈ మాటకి మేమందరం కూడా ప్రభువా తల వంచి ఈ మాట ప్రకారం మేము మార్పు నొందడానికి చిన్న బిడల వంటి స్వభావం, పవిత్రమైన స్వభావం, సమాధానపరిచే స్వభావం, లోబడే స్వభావం, కనికరించే స్వభావం, యథార్థమైన స్వభావం మేమందరం కూడా కలిగి నీవలే మార్పు చెందడానికి మా కృప చూపించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో బిడ్డలందరినీ సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఈ మాటలు మీకు మరి మరలా మీ సెల్ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.